హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అశ్విని. ఈరోజు మన వీడియో వచ్చేసి అంగన్వాడీలో ఇస్తారు కదండి బాలల పిండి, బాలామృతం అంటారు. ఆ బాలామృతం పిండితో ఏం చేయాలో తెలియక చాలామంది పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా బూరెలు చేయండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ముందుగా అయితే ఈ బూరెల కోసం ఒక హాఫ్ కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కరిగేంత వరకు కరిగించుకోండి. ఇలా బెల్లం కొంచెం కరిగి వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ బాలామృతం పిండి ఉంది కదా, ఈ పిండిని 1 కేజీ దాకా తీసుకుంటున్నాను నేను. అంటే ప్యాకెట్లో పిండి వచ్చేసి 2.5 కేజీల దాకా ఉంటుంది. అందులో 1 కేజీ పిండి తీసుకున్నాను సుమారుగా. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది బాలామృతం పిండి. ఈ పిండితో బూరెలు చేశారంటే చాలా బాగుంటాయి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పొంగుతూ అన్నీ కూడా. ఇక ఈ పిండిలో గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు దాకా. నేను చిన్న కప్తో 2 కప్పులు వేసుకున్నాను. ఇలా గోధుమ పిండి వేసుకుంటేనే బూరెలు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా గోధుమ పిండిని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకొని ముందుగా కరగపెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఆ బెల్లం వాటర్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఈ బాలామృతం పిండిలో పంచదార ఉంటుందండి. సో అందుకని బెల్లం చాలా తక్కువ తీసుకున్నాను. అసలు బెల్లం వేయకుండా కూడా చాలామంది చేస్తారు. కొంచెం స్వీట్ బాగా తక్కువగా అనిపిస్తాయి అలా బెల్లం వేయకుండా చేస్తే. సో కొంచెం బెల్లం వేసుకున్నారంటే ఇందులో వచ్చిన ఆ పంచదార క్వాంటిటీకి మనం వేసుకున్న బెల్లం క్వాంటిటీకి బూరెలు మీడియంగా స్వీట్గా ఉంటాయి. ఇక ఈ బెల్లం వాటర్ అంతా కరగబెట్టుకొని వడకట్టుకొని ఇందులో వేసుకొని తర్వాత అవసరమైనన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా తడుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. ఈ పిండి మామూలుగా అయితే ఉత్త పిండే తింటారండి చిన్నపిల్లలకు చాలామంది. ఇలా బూరెలు చేసి పెట్టారంటే ఇంకా బాగుంటాయి. పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మరీ లూజ్గా కాకుండా అండ్ మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా తడుపుకోవాలి. పిండి మనకి కొంచెం రవ్వ రవ్వగా ఉంటుంది కాబట్టి ఇలా తడుపుకున్నారంటే నానేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇక ఈ పిండిని 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నేను ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను, వంట పాత్రలు. ఇవైతే ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ద ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఏ కిచెన్ వేర్ ఐటమ్ తీసుకున్నా సరే అద్భుతంగా ఉంటాయండి. నేనైతే ఈసారి దోశ తవా ఒకటి, ఇంకా కడాయి, ఫ్రైయింగ్ ప్యాన్, సాస్ ప్యాన్, ఈ 4 తీసుకున్నాను. 4 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు అనమాట ఇవి. అస్సలు అడుగంటవు. మీరు ఏ వంట చేసినా సరే తక్కువ టైంలో వంట పూర్తయిపోతుంది అండ్ మనకి హెల్దీగా కూడా కుక్ అవుతుంది ఏ వంట అయినా సరే. నాన్ స్టిక్ పాత్రలు, తెల్ల పాత్రల్లో వండటం హెల్త్కి అంత మంచిది కాదు. చాలా రకాల హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ ఫుడ్లో కలుస్తాయి. నాన్ స్టిక్లో వండినా, తెల్ల పాత్రలో వండినా. కానీ ఇలా స్టెయిన్లెస్ స్టీల్లో వండి చూడండి, ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫుడ్లో కలవు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఫుడ్ ఏదైనా. అండ్ ఇదైతే క్యాస్ట్ ఐరన్ అనమాట. దీని మీద దోశలు వేసుకుంటే చాలా పల్చగా, క్రిస్పీగా, చాలా టేస్టీగా వస్తాయి. ఇంతకుముందు నేను ఆల్రెడీ దోశ తవా, ఫ్రైయింగ్ ప్యాన్ ఇలా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా మందంగా వస్తాయి. 3 లేయర్ కోటింగ్తో లాంగ్ టైమ్ గ్యారంటీ అనమాట. మనకి కొన్ని సంవత్సరాల పాటు వీటిలో కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెబ్సైట్లో మంచి ఆఫర్లు అయితే రన్ అవుతున్నాయి. వీళ్ళు ఇచ్చిన ఆఫర్లతో పాటు మనం ఇచ్చిన అశ్విని అనే కూపన్ కోడ్ ఎంటర్ చేసి తీసుకున్నట్లయితే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది. వీళ్ళ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మనం పెట్టిన కాస్ట్కి అయితే ఇవి వర్త్ అనమాట. ఇక ముందుగా కలుపుకొని పెట్టుకున్న పిండి 1 గంట పాటు నానబెట్టుకున్నాను. చక్కగా నానిపోయింది. చూసారు కదా, ముందు కొంచెం పల్చగా కలుపుకున్నా సరే ఇప్పుడు నానేసరికి కొంచెం గట్టిగా అయిపోయింది. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ పిండిది. తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని పిండి మీద ఇలా అప్లై చేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీ ఇష్టం అనమాట. మీరు కొంచెం చిన్న సైజులో కావాలి బూరెలు అనుకుంటే కొంచెం తక్కువ పిండి తీసుకోండి. కొంచెం పెద్ద సైజులో కావాలనుకుంటే పిండి ముద్దని ఎక్కువ సైజులో తీసుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలి. ఒక కవర్ మీద కానీ లేదా ఆయిల్ పేపర్ మీద కానీ అరిటాకు మీదైనా చేసుకోవచ్చు. ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకున్న ఈ బూరెల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే చక్కగా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉండాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడదు. 1 by 1 వేసుకుంటూ ఒకటి పొంగిన తర్వాత మరొకటి వేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒకటి వేసిన తర్వాత పైనుండి గరిటెతో ఇలా ఆయిల్ వేసుకున్నారంటే చక్కగా పొంగి బూరెలాగా వచ్చేస్తుంది. ఇక రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మరొకటి వేసుకోండి. ఇలా 1, 2 లేదా 3 అంతకంటే ఎక్కువ వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రావు. ఒక 2 లేదా 3 వేసుకొని
వన్ బై వన్ ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే చాలా చక్కగా పొంగుతూ బూరెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రతి ఒక్క బూరె కూడా అంతే పర్ఫెక్ట్గా పొంగుతుంది. చూసారు కదా, నేను ఎన్ని బూరెలు వేసినా సరే అన్నీ పర్ఫెక్ట్గా పొంగుతున్నాయి. ఇలా పొంగిన తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా లైట్గా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే 4 లేదా 5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. ఇందులో పాలు కూడా వేయక్కర్లేదు. చాలా ఈజీగా వాటర్తోనే పిండిని కలిపి ఈ విధంగా బూరెలు చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ప్రతి ఒక్క బూర కూడా పొంగుతూ అంతే పర్ఫెక్ట్గా టేస్టీగా వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తిన్నారండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలా చేసి పెట్టారంటే. ఇవి చేసిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెం గాలి తగిలేట్లుగా పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.